2024లో టాలీవుడ్‌లో 'గుంటూరు కారం' నుంచి 'పుష్ప 2' దాకా ఎన్నో మూవీస్ మనం చూసాం. అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి విచ్ ఆర్ రియలీ గుడ్. అలానే కొన్ని రాడ్ రంబోలాలు కూడా ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ మూవీ బాగున్నా అంతగా ఆడని మూవీస్ ఆర్ అంతగా గుర్తింపు రాని మూవీస్ కూడా డెఫినెట్‌గా చాలా ఉన్నాయి. సో ఈ వీడియోలో 2024లో రిలీజ్ అయిన అండర్ రేటెడ్ తెలుగు మూవీస్ ఏంటో చూద్దాం. వీడియోలోకెళ్ళే ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ముందుగా 35 ఇది కథ కాదు. నివేదిత థామస్, విశ్వదేవ్ ఇంకా ప్రియదర్శి ఇంపార్టెంట్ రోల్స్ చేసిన ఈ మూవీ ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా. మూవీ అంతా కూడా చాలా మంచి ఎమోషన్స్తో రన్ అవుతుంది అండ్ డైలాగ్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఒక మంచి పీస్ఫుల్ సినిమా చూసిన ఫీల్ అయితే వస్తుంది మూవీ చూశాక. మూవీ ప్లాట్ చాలా సింపుల్గా ఉన్నప్పటికీ యాక్టర్స్ చేసిన ఇంక్రెడిబుల్ యాక్టింగ్, ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అవ్వడం అండ్ ఆ మంచి ఫీల్ గుడ్ బీజిఎమ్స్తో ఈ మూవీ డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళింది. ఈ మూవీ మాత్రం మీరు ఒకవేళ చూడకుంటే డెఫినెట్గా చూసేయండి. ఆహాలో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మారుతినగర్ సుబ్రహ్మణ్యం. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఆఫ్ 2024. రావు రమేష్ గారు ఇంకా ఇంద్రజ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు ఈ మూవీలో. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ కి బై మిస్టేక్ గా ఒక పెద్ద అమౌంట్ బ్యాంక్ లో పడితే ఎలా ఉంటది, ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఫుల్ గా నవ్వుకోవచ్చు అండ్ కంప్లీట్లీ క్లీన్ కామెడీ వితౌట్ ఎనీ వల్గర్ సీన్స్. కామెడీతో పాటు మూవీలో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అండ్ మూవీ వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్‌గా, గ్రిప్పింగ్‌గా అయితే ఉంటుంది. సో, ఇది కూడా ఒక మస్ట్ వాచ్ మూవీ ఒకవేళ మీరు చూడకుంటే. అండ్ ఇది ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా చూసేటువంటి మూవీ. ఇది కూడా మన ఆహాలో ఉంది. 'జీబ్రా'. సత్యదేవ్ గారు చేసుకునే స్క్రిప్ట్స్ మాత్రం చాలా బావుంటాయి. బట్ కొన్నిసార్లు ఎగ్జిక్యూషన్ బాలేకనో, ప్రాపర్ మార్కెటింగ్ లేకనో ఆర్ రాంగ్ టైమ్ రిలీజెస్ వల్ల అవి అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వవు. 'జీబ్రా' గూడా అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీ. అండ్ మనీ చుట్టూ తిరిగే ఈ మూవీలో చాలా థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీ అంతా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ మూవీ మైట్ హావ్ ఇట్స్ ఓన్ ఫ్లాస్ బట్ ఓవరాల్‌గా ఇది ఒక మంచి డీసెంట్ వాచ్. 'మిటి కుర్రాళ్ళు'. నిహారిక కొండెల గారు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ఒక రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సెటప్ అయిన ఫ్రెండ్స్ స్టోరీ. ఈ మూవీలో మొత్తం కొత్త క్యాస్ట్ తీసుకొని చేసినప్పటికీ అందరికందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. సింపుల్ స్టోరీ లైన్ ఉన్న ఈ మూవీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అనే చెప్పాలి. ఎస్పెషల్లీ 90 కిడ్స్‌కి అయితే నాస్టాల్జియా వైబ్స్ వస్తాయి అండ్ ఆ పాత రోజులన్నీ గుర్తొస్తాయి ఈ మూవీ చూస్తే. ఆదివారం 9 గంటలకొచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు అంతే. థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఈ మూవీ హిట్ అయితే అందుకుంది. బట్ ఐ ఫెల్ట్ ఇంకా పెద్ద హిట్ అవ్వాల్సిన మూవీ ఇది. సో, ఈ మూవీ గనుక మీరు చూడకుంటే ఇమ్మీడియేట్‌గా ఒక లుక్ ఏసేయండి. ఇది కూడా ఆహాలోనే ఉంది. 'బచ్చలమల్లి'. అల్లరి నరేష్ గారు సెకండ్ ఇన్నింగ్స్‌లో అన్ని మంచి అండ్ డిఫరెంట్ స్క్రిప్ట్స్‌తో అయితే మన ముందుకొస్తున్నారు. అలాంటి ఒక మంచి హానెస్ట్ అటెంప్ట్ ఈ 'బచ్చలమల్లి'. మూవీ తోపనో, మాస్టర్ పీస్ అనో అనను గానీ ఇట్స్ డెఫినెట్‌లీ ఎ గుడ్ మూవీ. ఒక మూర్ఖుడు అన్ని ఇష్టమున్న డెసిషన్స్ తీసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీశారు అండ్ ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్‌లో ఫ్లాప్ అయినప్పటికీ ఇట్స్ ఎ నైస్ అటెంప్ట్. ఒక మంచి సినిమా, ఒక రా అండ్ రస్టిక్‌గా ఉండేటువంటి సినిమా చూడాలనుకుంటే ఈ మూవీ డెఫినెట్‌గా చూసేయండి. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్ ఉంది. 'వీరాంజనేయులు విహారయాత్ర'. నరేష్ గారు ఇంకా శ్రీలక్ష్మి గారు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ కూడా ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ అండ్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నరేష్ గారు కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే గదా! ఈ మూవీలో ఆయన కామెడీ సీన్స్ అయితే చాలా బావుంటాయి. అస్థికల్ని గోవాలో కలపడానికి బయలుదేరిన ఒక ఫ్యామిలీ స్టోరీ ఇది. అండ్ మూవీ అంతా వాళ్ళు ట్రావెల్ చేస్తూ వాళ్ళకి ఎదురయ్యే ఎక్స్‌పీరియన్సెస్ అండ్ సిట్యుయేషనల్ కామెడీ మనం చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ మూవీ కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ మూవీ ఈటీవీ విన్‌లో ఉంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 'జనక అయితే గనక'. సుహాస్ గారు ఈస్ నోన్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఆయన ఎప్పటికప్పుడు న్యూ ఏజ్ స్క్రిప్ట్స్‌తో మన ముందుకొస్తూ ఉంటారు. 'జనక అయితే గనక' కూడా అలాంటి ఒక కొత్త స్క్రిప్ట్ అండ్ ఒక కొత్త అటెంప్ట్ అనే చెప్పాలి. రెడీగా లేని టైంలో వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఎలా ఉంటుంది అండ్ ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ అవుతున్నప్పుడు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే మెయిన్ ప్లాట్‌తో ఈ మూవీ చాలా బాగా తీశారు. అండ్ ఐ ఫెల్ట్ ఈ మూవీ ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళకైతే చాలా రిలేటబుల్ అండ్ మన ఫ్యామిలీ అందరితో కలిసి హ్యాపీగా చూడొచ్చు ఈ మూవీని గూడా. ఈ మూవీ గూడా మన 'అల్లు మామయ్య' ఆహా యాప్‌లో అయితే ఉంది. సో, చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్‌గా చూసేయండి. సో, ఇవి గైస్ నాకు అనిపించిన అండర్ రేటెడ్ తెలుగు మూవీస్ విచ్ డిజర్వ్డ్ మోర్ సక్సెస్. ఈ మూవీస్ కనుక మీరు చూడకుంటే డెఫినెట్‌గా చూసేయండి. అండ్ ఫైనల్‌గా ఐ వాంట్ టు షేర్ దిస్. ఇలాంటి మూవీస్ కొంచెం స్లోగానే ఉంటాయి. మనం మలయాళం మూవీస్ స్లోగా ఉన్నా చూసి ఎంతో ఆదరిస్తాం. బట్ తెలుగు మూవీస్ స్లోగా ఉంటే సోద్ సినిమారా అని పక్కన పెట్టేస్తాం.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఫాస్ట్ పేస్ లైఫ్స్లో ఇలాంటి స్లోగా ఉండే మూవీస్ చాలా రిలాక్సింగ్గా పీస్ఫుల్గా ఉంటాయి. అండ్ మొత్తం వైలెన్స్ యాక్షన్ ఫిలిమ్స్ నడుస్తున్న ఈ కాలంలో దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. ఇంతకీ వీటిలో మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అండ్ అలానే నేను ఏదైనా మూవీ మిస్ అయి ఉంటే కూడా కింద చెప్పండి.